నమస్తే. దేశంలో కాంగ్రెస్ పార్టీ రీయూనియన్కి సంబంధించిన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి బయటికెళ్ళి పార్టీలు పెట్టుకున్న నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, వస్తారు లాంటి ఒక ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ ప్రచారానికి కారణం వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం. తృణమూల్ కాంగ్రెస్ గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ని పరిపాలించింది. వరుసగా 3 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. అటువంటి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయింది. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో చీలికలు చూస్తున్నాం. ఆ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీ సూచించిన వ్యక్తి కాకుండా 58 మంది ఎమ్మెల్యేలు సెపరేట్గా వెళ్ళిపోయి మరొక నేతను అక్కడ ఎన్నుకున్నారు. అంతేకాదు 29 మంది ఎంపీల్లో 19 మంది ఎంపీలు మమతా బెనర్జీని కాదని వేరుకుంపట పెట్టుకున్నారు. వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారు లాంటి ప్రచారం ఉంది. సో అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ తన చెప్పిన అభ్యర్థులను తమకు సంబంధించిన పార్టీ నాయకుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఉండిపోయారు. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడే కష్టం లాంటి చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు మొత్తం ఈ వివాదానికి కారణమనే చర్చ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళు, పార్టీ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళు మాట్లాడుతున్నమాట. మమతా బెనర్జీ మా నాయకురాలే కానీ ఆ పార్టీలో ఆమె మేనల్లుడు పెత్తనాన్ని మేము సహించలేకపోతున్నాం అంటూ మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావచ్చు లాంటి చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావచ్చు లాంటి చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ ఇప్పుడున్న పరిస్థితిలో తన పార్టీని నిలబెట్టుకోవాలన్నా, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలన్నా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో అక్కడ ఆ పార్టీని భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కష్టం. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటే అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవచ్చు, ఆ రాష్ట్రంలో మళ్ళీ నిలబడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది మమతా బెనర్జీ ఆలోచనగా చెప్తున్నారు. సో మమతా బెనర్జీ మెర్జీ కావాలని కోరుకున్నారో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైపు నుంచే మమతా బెనర్జీని మీ పార్టీని మా పార్టీలో విలీనం చేయండి అనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా వార్తలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపైన ఇప్పటివరకు మమతా బెనర్జీ ఎక్కడ స్పందించలేదు, ఆమె ఖండించలేదు. అటువంటి ఆలోచన కూడా తమకు లేదు అనే విషయాన్ని కూడా మమతా బెనర్జీ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి సంబంధించిన చర్చ నిజమేనని అందరూ భావిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని బయటికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా వెస్ట్ బెంగాల్లో తమకు సంబంధించిన ప్రాతినిధ్యాన్ని కోల్పోతూ వస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో. సో అలాగే మహారాష్ట్రలో కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ సపరేట్ పార్టీ 99లో పెట్టుకున్నప్పటికీ ఆయన పార్టీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేశారు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని 2గా చీల్చింది. అజిత్ పవార్ నేతృత్వంలో సపరేట్ ఒక టీం వెళ్ళి ప్రభుత్వంలో జాయిన్ అయిపోయింది. అజిత్ పవార్ ఇటీవల హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. ఆయన మరణించిన తరువాత కూడా ఆ పార్టీ ప్రభుత్వంలోనే ఉంది. మరోవైపు సుప్రియా సూలే నేతృత్వంలో ఎన్సీపీ పార్టీ ఇప్పుడు అక్కడ కంటిన్యూ అవుతోంది. సో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావచ్చు లాంటి చర్చలు కూడా మహారాష్ట్రలో విస్తృతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో శరద్ పవార్ అండ్ టీం ఇప్పటికే చర్చలు జరిపారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. శరద్ పవార్కి వయసు మీద పడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటున్న పరిస్థితి కనపడట్లేదు. ఇటీవల ఇండియా కూటమి మీటింగ్ కూడా ఆయన రాలేదు. కాబట్టి ఆ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పార్టీలే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీలో కలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో స్ట్రెంత్ వస్తుంది. ఆ 2 రాష్ట్రాల్లో కలిపి 90 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటోంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ని ఆ పార్టీ మొదలుపెట్టినట్టు కనపడుతోంది. గడిచిన 2.5 కాలంగా చాలా స్తబ్దుగా, ఎలాంటి వ్యూహాలు లేకుండా నిస్తేజంగా పడి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాస్త బుర్రకు పదును పెట్టినట్టు కనపడుతోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రీయూనియన్ చేద్దాం, మనం రకరకాల పార్టీలుగా విడిపోయి భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచే ఫైట్ చేసి భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం లాంటి ఒక ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. మరోవైపు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల నిర్మూలన యజ్ఞాన్ని ప్రారంభించినట్టు కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అకాలీదళని మింగేసింది. భారతీయ జనతా పార్టీ శివసేనని ముక్కలు చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని ముక్కలు చేసింది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తృణమూల్ని ముక్కలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ చాలా ప్రాంతీయ పార్టీని ముక్కలుగా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అన్నాడీఎంకేని ముక్కలు చేసింది. అన్నాడీఎంకే నుంచి దాదాపు 4-5 పార్టీలు బయటకు వచ్చాయి. శశికళ పార్టీ, ఇక దినకరన్ పార్టీ, రకరకాల పార్టీలు అక్కడ నుంచి బయటకు వచ్చాయి. ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీతో దూరంగా ఉండి ఆ తర్వాత ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. కలిసి పోటీ చేసినప్పటికీ అన్నాడీఎంకే పరిస్థితి భారతీయ జనతా పార్టీతో కలవడం వల్ల అక్కడ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ రాజకీయాల కారణంగానే భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ నిర్మూలన చేసే కార్యక్రమం చేస్తుంది అని గమనించిన తర్వాతనే తమిళనాడులో ఒక కొత్త రాజకీయ పార్టీ ఎమర్జ్ అవ్వడం కూడా చూసాం. కానీ మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలు నిర్మూలిస్తే మనమే అధికారంలోకి ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఉండదు అనే ఒక భావనలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన నేపథ్యంలో
భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఇమీడియట్గా ఎవరికి ఓటేయాలనేది దేశంలో ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనపడుతోంది. సో ఆ ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫైట్ చేస్తే భారతీయ జనతా పార్టీని ఓడించగలవు అనే ఒక నేరేషన్ని కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న ఈ నేరేషన్ డెఫినెట్గా కొంత మెరుగైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించడానికి సంబంధించిన అవకాశాన్ని సూచిస్తోంది. మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని మెర్జ్ చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అది బూస్ట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది. పార్టీలు మెర్జ్ అవ్వడం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిన నాయకులు ఇతర పార్టీల్లో, ప్రాంతీయ పార్టీలోనూ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే, కాంగ్రెస్ పార్టీ వైపు రావడం మొదలు పెడితే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లాంటి ఒక చర్చ కనుక మొదలవుతే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక తప్పు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆలోచనకు కారణమవుతోంది. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పేంటి? భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది. ప్రాంతీయ పార్టీలను చంపేస్తే ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే శాశ్వతంగా మనమే అధికారంలోకి ఉంటామనే ఒక తప్పుడు ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది. వాళ్ళ వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఇటీవల అమిత్ షా మాట్లాడారు, మేము ఇక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో, మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ఆయన పంజాబ్ని, తెలంగాణను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కానీ దేశవ్యాప్తంగా కూడా మేము సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పినట్లుగానే దాన్ని భావించాలి. ఈవెన్ అకాలీదళ్ని చంపేసిన క్రమంలో అక్కడ కొత్త పొలిటికల్ పార్టీగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అవ్వడం, అధికారంలోకి రావడం కూడా చూసాం. సో ప్రాంతీయ పార్టీలని తొక్కేసిన దగ్గర, ప్రాంతీయ పార్టీలను చంపేసిన దగ్గర కొత్త పార్టీలు ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త వ్యక్తులు ఎమర్జ్ అవుతున్నారు. లేదా కొంత సమయం తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటేయడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలను నిర్మూలన చేసుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకంగా ఓటేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అవుతుంది. అటువంటి ఆప్షన్ భారతీయ జనతా పార్టీ ఇస్తోంది. అలా కాకుండా ప్రాంతీయ పార్టీలో మనుగడ సాగించేలాగే భారతీయ జనతా పార్టీ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు పోయే పరిస్థితి ఉండదు. ఉదాహరణకి మమతా బెనర్జీ బెంగాల్లో యాక్టివ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికక్కడ ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో పోతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది. సో అటువంటి ఒక అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇస్తున్న అవకాశాన్ని కాంగ్రెస్ రీయూనియన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం గతంలో ఇండీ కూటమి పేరుతో పార్టీలన్నింటినీ దగ్గరికి తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత సీట్లు పంచుకునే విషయంలో రకరకాల సందర్భాల్లో ఆ పార్టీలకు సంబంధించిన మైండ్స్ అన్నీ కలిసి ఒక్కటిగా భారతీయ జనతా పార్టీ పైన ఫైట్ చేయలేకపోయే ఇలాంటి ఇంప్రెషన్ 24 ఎన్నికల్లో ఉంది. ఆ కారణంగానే అధికారం ముందు బోర్లా పడింది ఇండీ కూటమి. మరొక 30-40 సీట్లు సాధించుంటే ఇండీ కూటమి అధికారంలోకి వచ్చేది గడిచిన ఎన్నికల్లోనే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగానే ఫైట్ చేద్దాం, కాంగ్రెస్ ప్లాట్ఫామ్ పైనే ఫైట్ చేద్దాం. ఇప్పుడు సమస్య కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నిటిది కూడా. కాబట్టి అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వేదికగా కాంగ్రెస్ పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటేనే బీజేపీని ఆపగలం లాంటి ఒక నేరేషన్ని కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేస్తుంది. దానిలో భాగంగా తెరపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ రీయూనియన్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రాజకీయపరమైన చర్చకు కారణమవుతోంది.